ఇంట్లోని పూజ గదిలో పెట్టే దేవుని విగ్రహం ఎత్తు ఎంత ఉండాలో తెలుసా? దేవాలయాల్లోని విగ్రహాల పరిమాణం, ఇంట్లోని విగ్రహాలు వేర్వేరుగా ఉంటాయి. ఇంట్లో విగ్రహాలను ప్రతిష్ఠించుకుని పూజలు చేసుకుంటూ ఉంటాం. దేవుని గదిలో పెట్టే విగ్రహాల సైజు చిన్నగా ఉండాలని చెబుతారు. మనకు నచ్చిన విగ్రహాలను ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాం, కానీ పరిమాణం గురించి పెద్దగా ఆలోచించము. మనం ఇంట్లో దేవుని గదిలో ప్రతిష్ఠించే దేవుని విగ్రహం పరిమాణం విషయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. దేవుడి విగ్రహ పరిమాణం గురించి వాస్తు, పూజా నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం పూజ గదిలో దేవుని విగ్రహం 1 అంగుళం నుంచి 12 అంగుళాల వరకు ఉండాలి. కొందరు తమ ఇళ్లలో 20 అంగుళాల విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటారు, కానీ సాధారణంగా విగ్రహాలు 12 అంగుళాల వరకు మాత్రమే ఉండాలి. ఒకవేళ పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నట్టయితే పక్కాగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విగ్రహాలను పెట్టే దిశ కూడా ముఖ్యమే. దేవుళ్లను బట్టి దిశ మారుతూ ఉంటుంది. విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు మొదలైన విగ్రహాలను దేవుని గదిలో తూర్పు దిశలో ప్రతిష్ఠించాలి. శివలింగం, దుర్గామాత, గణపతి, కుబేరుడు మొదలైన దేవతల విగ్రహాలను పూజగదిలోని ఉత్తర దిక్కున ప్రతిష్ఠించాలి. హనుమంతుని విగ్రహాన్ని ఈశాన్య దిశలో ప్రతిష్ఠించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.